రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా లక్షల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రామరెడ్డి అన్నారు. గత నెలలో నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తామన్న కేసీఆర్ అది హామీగానే మిగిలిపోయిందని విమర్శించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పే కేసీఆర్ రైతులను నట్టెట్టా ముంచారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల 3 రోజుల పర్యటనలో రైతులకు భరోసా ఇవ్వనున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలు రైతుల బుద్ధి చెప్తారంటున్న పిట్ట రామరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే అకాల వర్షాలతో రాష్ట్రంలో పంటలు అయితే నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల గారు వారు సంప్రదించడానికి నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరో 3 రోజుల్లో అయితే దానికి సంబంధించిన టూర్ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో దీని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్టీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట రామరెడ్డి ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పటికే అకాల వర్షాల వల్ల చాలా పంటలు నష్టపోయాయి. ఇప్పటికే మీరు చెప్పినట్టు కొన్ని లక్షల ఎకరాలు అయితే నష్టపోయినట్టున్నారు. అయితే ఈ నేపథ్యంలో మేడం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కార్యక్రమం ఏ విధంగా ఉంది 3 రోజుల్లో? ఇటీవల కురిసిన వర్షాలతోటి పడ్డ వడగండ్ల వానలతోటి 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కేసీఆర్ గతంలో మార్చి 23వ తారీఖు నాడు సుడిగాలి పర్యటన పెట్టి అక్కడ రైతులకు వెళ్ళి 1 ఎకరానికి 10,000 రూపాయలు మేము పరిహారం అందిస్తామని చెప్పి అది తక్షణమే అందించాలని చెప్పేసి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయేసరికి జీవో కూడా విడుదల చేయిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికి వచ్చాడు. మరి ఇప్పటికి 1 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఎకరానికి కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసింది లేదు. మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ ఎందుకు నువ్వు బూటకపు హామీలు ఇస్తా ఉన్నావు, రైతులకు ఆశలు కల్పిస్తా ఉన్నావు? ఇది పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ రైతులకు భరోసాను కల్పించేందుకు మా నాయకురాలు షర్మిలమ్మ గారు రేపు 29వ తారీఖు నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా, 30వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా, 1వ తారీఖు నాడు పాలేరులో పర్యటించి జరిగినటువంటి ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఏ మేరకు జరిగింది, ఏమేమి పంటలు నష్టపోయినాయి, రైతులకు భరోసాను కల్పిస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ మా కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. మేము తప్పకుండా గతంలో కూడా రైతు కోస కార్యక్రమాలతో ప్రజలకు భరోసాను కల్పించాం. ఆ రోజున పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇవ్వలేనందుకు ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ రైతులకు అండగా నిలబడాలి, భరోసాను కల్పించాలన్నటువంటి ప్రయత్నంగా ప్రభుత్వం ఉండాలి తప్పితే ఆశలు కల్పించి వాళ్లకు ఇవ్వకుండా మరి అనేక తిరకాసులు పెట్టి మెలికలు పెట్టి వారిని ఆదుకోకుండా ఉండడం అనేది నిజంగా అది చాలా సిగ్గుచేటు, దారుణం అని కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. రైట్. ఇప్పుడు అయితే రామరెడ్డి మాటలైతే మనం విన్నాం. రాబోయే ఎన్నికల దృష్టిలో చూస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అధికారంలో వచ్చి తీరుతామని చెప్తున్నారు. ఒకవైపు కేసీఆర్ గారి పాలన చూస్తున్నారు, జనాలు ఎంతో నిరాశ చెంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి హ్యాట్రిక్ కొట్టడం అది ఒకళ్ళలో మాత్రమే సాధ్యమని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే పంట ఎక్కడైతే నష్టపోయిందో నేరుగా షర్మిల వెళ్ళి ఒక భరోసా ఒక టూర్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఒక కార్యాచరణగా ఉందని చెప్పేసి చెప్తున్న రామరెడ్డి మాటలు అయితే మన ప్రస్తుతం అయితే విన్నాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.